చాలామంది డయాబెటిక్ డయాగ్నోస్ అయిన వెంటనే మెడిసిన్స్ వద్దండి, మేము డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటాము, మెడిసిన్స్ ఒకసారి మొదలు పెడితే కంటిన్యూగా వాడాలట కదా అని క్వశ్చన్ అడుగుతారు. సో డయాబెటిక్ ఏంటంటే డైట్ మెడికేషనే, ఎక్సర్సైజ్ మెడికేషనే, వెయిట్ రిడక్షన్ కూడా మెడికేషనే, అండ్ ట్యాబ్లెట్స్ కూడా డయాబెటీస్కి ట్రీట్మెంట్ అనమాట. సో డయాబెటీస్కి మెడిసిన్స్ ఒకసారి మొదలు పెడితే జీవితాంతం వాడాలా అంటే దిస్ ఈజ్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్. అంటే డయాబెటీస్ బై నేచర్ ఇట్ సెల్ఫ్ క్యూర్ లేదు. సో దీనికి కంట్రోల్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇవాళ వేసుకున్న మెడిసిన్స్ ఇవాళకి మాత్రమే సరిపోతాయి. మీరు రేపు మెడిసిన్స్ వేసుకోకపోతే షుగర్ ఎనీవే హైయే చూపిస్తుంది. సో ఇట్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్. డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ డోంట్ హ్యావ్ ఎ క్యూర్, ఇట్ హ్యాస్ ఓన్లీ కంట్రోల్. సో మెడిసిన్స్ అనేవి ఏ రోజు మాత్రం ఆ రోజు రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. సో డయాబెటీస్ మెడిసిన్స్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ వాడాలి అనే దానికన్నా డయాబెటీస్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్, ఒకసారి డయాబెటీస్ వస్తే ఏ రోజు మాత్రం ఆ రోజు వాడుకోవాలి అన్న విషయం కరెక్ట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.